రాసినటువంటి ఈ జీవిత శాస్త్రం అనే పుస్తకం మొదటి భాగం నుంచి ఇంతకుముందు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు అంటే కొన్ని టాపిక్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంచేతంటే పత్రిగారి పరిచయం అయిన తర్వాత ఆత్మజ్ఞానం గురించి ఎంతో తెలుసుకున్నాం. అలాగే జీవితం గురించి ఎన్నో తెలుసుకున్నాం. మరి ఇంకా అనేక విషయాలు, ఏ విషయాలు మనం ఆచరించాలి, ఏమి ఆచరించకూడదు, ఏం పాటించాలి, ఏం పాటించకూడదు, ఎలా జీవిస్తే మన జీవితం బాగుంటుంది, అలాగే ఏ సాధనలు చేస్తే ఈ జీవితంలో దుఃఖాన్ని మనం తొలగించుకుంటాం, ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకోవడం జరిగింది. అంతేకాదు ఆయన చెప్పినటువంటి సాధన చేస్తూ ఉంటే ఈ ధ్యాన సాధన మనకి తెలియకుండానే మన మేధస్సు ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఎంచేతంటే ధ్యానం అన్నది మన మనసును శుద్ధి చేసే ప్రక్రియ. మనసు ఎంత శుద్ధి అవుతే మనిషి ఎంత మేధావి అవుతాడు. మనసు ఎంత మలినమవుతే మనిషి ఎంత మూర్ఖుడు అవుతాడు. అంచేత మనసును బట్టే మనిషి యొక్క జీవితం ఆధారపడింది. అంచేత ఏమిటి అంటే ఆ మనసును ఎలా శుద్ధి చేసుకోవాలి, ఆ మనసును ఏ రకంగా మనం శుద్ధి చేసుకుంటే సరైన ఫలితాలు జీవితంలో పొందుతాం అన్నది విషయాలు మనకెన్నో పత్రిక ద్వారా మరి తెలుసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క మనసును ధ్యానం చేయడం ద్వారా, సాత్వికమైన శాకారం తీసుకోవడం ద్వారా మరి ఎంతో మరి లాభం మనం పొందొచ్చు. ఇంచేతంటే మనం గమనించినట్లయితే అంతా కూడా దేహాన్ని కండిషన్లో పెడుతున్నారు, కానీ మనసును కండిషన్లో పెట్టే ప్రయత్నం ఎవరూ చేయట్లా. మనం గమనించినట్లయితే అంతా కూడా ఆసనాలు వేస్తున్నారు, వాకింగ్లు చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు, మరి ఎరోబిక్ ఎక్సర్సైజులు చేస్తున్నారు, వెయిట్ లిఫ్టింగ్లు ఇవన్నీ చేస్తున్నారు. దేనికి ఇవన్నీ చేస్తున్నారు అంటే శరీరం కండిషన్లో ఉండడానికి. కానీ శరీరం కంటే కూడా మనసు ముఖ్యమైనది. ఇంచేతంటే మనసును బట్టే శరీరం పనిచేస్తుంది. మనసు సరిగ్గా లేకపోతే ఆ శరీరం కండిషన్లో ఉన్న ప్రయోజనం లేదు. అంచేత ఏమిటి అంటే ఎవడైనా సరే ఆ మనసును కండిషన్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. మరి ఆ మనసును కండిషన్లో పెట్టుకునే మార్గమే మనం చేసే ధ్యానం. ఎప్పుడైతే ధ్యానం మనం విశేషంగా చేస్తూ ఉంటామో ఆ మనసు మెల్లిమెల్లిగా శుద్ధి అవుతూ ఉంటుంది. ఎంత శుద్ధి అవుతే మనిషి అంత గొప్పగా మారతాడు. వారిలో చెడు అంతా తొలగిపోతూ ఉంటుంది, మంచే ప్రవేశిస్తూ ఉంటుంది. మీరు చూడండి, చాలామంది వారికి ఉన్న కొన్ని అలవాట్లకి చాలా నష్టపోతూ ఉంటారు. వాళ్ళకి తాగుడు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా చెడు లక్షణాలు ఉండొచ్చు. అటువంటి వాటి వల్ల ఎంతో నష్టపోయి సంసారంలో గొడవలు అయ్యి ఆర్థికంగా దెబ్బతిని ఇందులోంచి బయటపడాలి అనేటువంటి భావం ఆ నష్టాలు జరిగిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వారు ఏం చేస్తారంటే ఏం చేయాలి ఏంటి అనుకుంటూ ఈ యొక్క దీక్షలు అవి తీసుకుంటారు. అయ్యప్ప దీక్షలని, భవానీ మాలని, ఇలా ఎన్నో దీక్షలు తీసుకుంటారు. మీరు గమనించండి, ఈ దీక్షలు తీసుకున్నప్పుడు ఆ దీక్ష తీసుకున్నన్ని రోజులు ఎన్నో నియమాలు పాటిస్తారు. వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తారు, అలాగే ఆహార నియమాలు పాటిస్తారు, బ్రహ్మచర్యం పాటిస్తారు, మరి ఇంకా ఎన్నో నియమాలు వాళ్ళు పాటిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా మన ఆహార నియమాలు కానీ, చెప్పులు లేకుండా నడవడం కానీ, తెల్లారుజామున చలిలో చన్నీటి స్నానం చేయడం కానీ, ఈ దేహానికి వేసే శిక్షలే తప్ప అంతకన్నా ఏం కావు. అలా 40 రోజులు ఆ దీక్ష తీసుకుని 40 రోజులు అయిన తర్వాత కొండకి దర్శనానికి వెళ్తారు. మీరు కాస్త గమనించినట్లయితే మళ్ళా తిరిగి వస్తూ ఉంటారు. దర్శనం అయ్యాక ఏవైతే వదిలేస్తారో అన్నీ మళ్ళా అక్కడ అలవాటు అయిపోతూ ఉంటాయి. అంటే ఇంత దీక్షా నియమాలు తీసుకున్నా కూడా
మరి వారిలో ఏ మార్పు రాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా మారిపోయి ఉంటారని అనుకుంటారు, కానీ వారిలో ఏ మార్పు కనిపించదు. దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఎంతసేపు వీరు దీక్షా నియమాలని శరీరాన్ని శిక్షించారు, కానీ మీ శరీరాన్ని పని చేయించేటువంటి మనసును వాళ్ళు పట్టించుకోవాలి. కానీ గుర్తుంచుకోండి, ఆ 40 రోజులు వాళ్ళు కనుక ధ్యానం చేసి ఉంటే ఖచ్చితంగా వారి మనసులో కొంత మార్పు వచ్చి వాళ్ళ ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. అంచేత ఎవరైనా సరే శరీరాన్ని కండిషన్లో కాదు, దాంతోపాటు మనసును కూడా కండిషన్లో ఉంచుకోవాలి. అప్పుడు వారి జీవితం సవ్యంగా సాఫీగా ఉంటుంది. అంతా మనసు మీదే ఆధారపడి ఉంది. అంచేత ఏమిటి అంటే, ఇలాగ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. పత్రి గారి నుంచి ఎన్నో నేర్చుకున్నాం, మరి ఎన్నో తెలుసుకున్నాం. ఏ రకంగా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలి, దేనికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు, ఇలాగ అనేక విషయాలు మరి ఆయన నుంచి తెలుసుకున్నాం. మరి ఆ తెలుసుకున్న విషయాల్లోనే కొన్ని విషయాలు మరి నేను పుస్తకాల ద్వారా రాయడం జరిగింది. మరి సుమారు నేను ఒక 40 పుస్తకాల దాకా మరి రాయడం జరిగింది. అందులో నేను మొట్టమొదట రాసినటువంటి పుస్తకం ఏమిటంటే ఈ జీవిత శాస్త్రం అనే ఈ పుస్తకం. మరి ఈ పుస్తకం నుంచి ఇంతకుముందే కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు దీంట్లో ఉన్న టాపిక్స్ గురించి, దాని గురించి ఇప్పటికే సూక్ష్మంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఒక టాపిక్ ఏంటంటే, కనపడే శరీరాన్నే కాదు కనపడని ఆత్మను కూడా పోషించాలి. ఏమిటంటే టాపిక్, కనపడే శరీరాన్నే కాదు కనపడని ఆత్మను కూడా పోషించాలి. ఇక్కడ ఏమిటి అంటే గమనించవలసింది, మనమంతా మానవులమే. మానవుడు అంటే మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుందాం, ఈ శరీరం ఒకటే కాదు, శరీరంతో పాటు మనసు ఉంది, ఆత్మ కూడా ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే శరీరం కనిపిస్తుంది కానీ ఆత్మ కనిపించదు. అంచేత అందరూ కనిపించే ఈ శరీరానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు, కానీ కనిపించని ఆత్మకి ప్రాముఖ్యం ఇవ్వట్ల. ఇక్కడ మీరు గమనించండి, ఈ శరీరము, మనసు, ఆత్మ ఖచ్చితంగా 3 ఉన్నాయంటే అందరూ అంగీకరిస్తారు. మరి ఈ శరీరము ఉందా లేదా అని ఎవరికి చెప్పక్కల. శరీరము కనిపిస్తుంది కాబట్టి మనం దాన్ని చెప్పాల్సిన పనిలా. కానీ మనసు ఉందా అని ఎలా చెప్పగలము అంటే కొంచెం ఆలోచించండి. ఎవరైనా సరే మధ్య మధ్యలో అంటూ ఉంటారు, ఏమంటారంటే నా మనసేమీ బాగోలేదు అని. ఇంకా ఏమంటారంటే నా మనసుకు శాంతి లేదు అంటారు. శరీరం బాగానే ఉంది, దానికి ఏ రోగము ఏమీ లేదు, కానీ ఇక్కడ బాగుంది ఏది అంటే మనసు. దానివల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆ బాధ ఎందుకు కలిగింది అంటే మనసు బాగోకపోవడం వల్ల. అంచేత మనసు ఎక్కడ ఉంది అంటే చూపించలేకపోవచ్చు, కానీ అది పెట్టే బాధ అనుభవిస్తూ ఎవరికి వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు మనసు అనేది ఉందని చెప్పి. అంతేకాదు దానితో పాటు ఆత్మ ఉందని మనం ఎలా తెలుసుకుంటాం? మీరు చూడండి, ఎవరైనా సరే మనం గమనిస్తే కనుక అన్నీ చేస్తూ ఉంటారు. కళ్ళతో చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆత్మ ఈ శరీరంలోంచి పక్కకు తప్పుకుందో ఈ శరీరం ఏమవుతుందంటే శవం అయిపోతుంది. అంటే ఆ శరీరము ఇంకేమీ చేయలేదు. కళ్ళు చూడలేవు, నోరు మాట్లాడలేదు, చేతులు కాళ్ళు పనిచేయవు. వెంటనే ఆ శవాన్ని తీసి ఇంటి బయట పడుకోబెడతారు. మీరు గమనిస్తే ఆ శవము అప్పటిదాకా అన్ని పనులు చేసింది, ఇప్పుడు ఏమీ చేయలేకపోతుంది. ఎందుకు అంటే ఆత్మ లేదు కాబట్టి అంటారు. అంటే ఇంతకుముందు ఎందుకు పనిచేసింది అంటే ఇంతకుముందు ఆత్మ ఉంది, ఇప్పుడు ఎందుకు పని చేయట్లేదు అంటే ఆత్మ లేదు కాబట్టి. అంచేత మరి ఆ శరీరంలో ఆత్మ లేదు అని ఇప్పుడు అంటున్నాము అంటే అంతకుముందు ఉన్నట్టే కదా. అంచేత ఆత్మ అనేది కూడా ఉందన్నది మనకు అర్థమవుతుంది. అంచేత ఇక్కడ ఏంటంటే ఇక్కడ శరీరము ఉంది, మనసు ఉంది, ఆత్మ ఉంది అన్నది తెలుసుకోవాలి.
ఇక్కడ మనం గమనిస్తే శరీరం కంటే మనసు గొప్పది, మనసు కంటే ఆత్మ గొప్పది. మరి శరీరం కంటే మనసు ఎందుకు గొప్పది? ఎందుకు గొప్పది అంటే మనసు చేయించేది, శరీరము చేసేది. అంటే మనసు ఎలా చెప్తే శరీరం అలా చేస్తుంది. అంటే చెప్పేవాడు యజమాని, చేసేవాడు పనివాడు అంటాం. పనివాడి కంటే యజమాని ఎలా గొప్పవాడో శరీరం కంటే మనసు అలా గొప్పది. మరి మనసు గొప్పదా, ఆత్మ గొప్పదా అంటే ఆత్మే గొప్పదంటాం. కారణం ఏమిటి అంటే ఆత్మ ఉండబట్టే ఈ శరీరం పనిచేసినా మనసు పనిచేసినా, ఆత్మే లేకపోతే ఈ రెండూ పనిచేయవు. అంచేత అన్నిటికంటే ఆత్మ గొప్పది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే అంతా కనపడే ఈ శరీరానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు, కానీ కనపడనటువంటి ఈ ఆత్మకు ప్రాముఖ్యం అట్లా. ఎంతసేపు ఈ శరీరాన్ని పోషిస్తున్నారు కానీ ఆత్మను పోషించట్ల. అలాగే శరీరంతో పాటు ఆత్మను కూడా పోషించాలన్న విషయం అర్థం చేసుకోవట్ల. ఎందుకంటే ఈ శరీరానికి మూలము ఆత్మే. ఆత్మ వల్లే ఈ శరీరం పోషింపబడుతుంది, పనిచేస్తుంది, అన్నీ చేస్తుంది. శరీరం కళ్ళు చూస్తున్నాయి అంటే ఆత్మ ఉండబట్టే. అలాగే నోరు మాట్లాడుతుంది అంటే ఆత్మ ఉండబట్టే. చేతులు కాళ్ళు పనిచేస్తున్నాయంటే ఆత్మ ఉండబట్టే. అంతేకాదు శరీరం లోపల ఇవన్నీ కనపడుతూ ఉన్న పనులు, శరీరం లోపల సుమారు 200 క్రియలు జరుగుతున్నాయి. ఈ శ్వాసక్రియ, జీర్ణక్రియ, రక్త ప్రసరణ క్రియ, అలాగే విసర్జన క్రియ, ఇలా ఎన్నో క్రియలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరు జరిపిస్తున్నారంటే ఆత్మే. మరి ఇలాగా ఇన్ని రకాల పనులు చేస్తున్నటువంటి ఇంత గొప్పదైనటువంటి ఆత్మను మనం మర్చిపోయాం, ఆత్మను పట్టించుకోవట్ల. అంచేత ఆత్మను కూడా పోషించాలి అనేదే ఈ టాపిక్ యొక్క అర్థం. అంచేత మనం గమనించినట్లయితే మరి చూడండి, శరీరాన్ని సుఖపెడుతున్నారు, దాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు, అలాగే అందంగా ఉండేటట్టు చూస్తున్నారు, ఇలా ఎన్నో చేస్తున్నారు. కానీ ఆత్మ గురించి ఏం చేస్తున్నారు అంటే ఏమీ లేదనే మనకి చెప్పాలి. ఇంకా కొంతమంది ఏమంటారంటే అసలు ఆత్మ ఎక్కడుంది అంటారు. అసలు ఆత్మ ఉందన్న సంగతే తెలీదు. మానవుడు అంటే కనిపించే శరీరమే అనుకుంటారు, కానీ దాంతోపాటు ఇది కూడా ఉందనే సంగతి మరి మనకి తెలీదు. నిజంగా ఆత్మే లేకపోతే శరీరమే పనిచేయదు, శరీరము నిర్వీర్యమైపోతుంది. ఆత్మ శక్తి క్షీణిస్తే శరీరం రోగగ్రస్తం కూడా అయిపోతుంది. అంచేత ఏమిటి అంటే ఇది మనం ఒక చిన్న కథ ద్వారా ఈ విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఒక ఊరిలో ఓ బామ్మగారు ఉన్నారు. ఆ బామ్మగారికి పూలన్నా పూల తోటన్నా చాలా ఇష్టం. అంచేత ఆవిడ ఏం చేసిందంటే ఓ చిన్న తోటను పెంచుకున్నారు. ఆ తోటని చాలా ప్రాణప్రదంగా చూసుకుంటుంది ఆవిడ. ఎంత ఇష్టం అంటే ఎప్పుడు అక్కడే ఉంటూ ఆ తోటను చూసుకుంటూ అక్కడే గడుపుతూ ఉండేది. ఇలా ఉంటూ ఉండగా ఆవిడకి ఏమైందంటే ఒకసారి జబ్బు చేసింది. జబ్బు చేయడం వల్ల లేవలేకపోయింది. ఎప్పుడైతే లేవలేకపోయిందో ఆవిడ చాలా బెంగ పెట్టుకుంది. బెంగ దేనికి అంటే అక్కడ ఈ జబ్బు చేసినందుకు కాదు, ఆ తోట ఏమైపోతుందో అన్నదే ఆవిడకి బెంగ. అలా బెంగతో ఉండగా వాటి గురించి చెప్తూ ఉంటే ఆవిడకి ఒక మనవడు అన్నాడు. అది చూశాడు మామగారి బెంగ. అప్పుడు వాడు ఏమన్నాడంటే, మామ నువ్వేం బెంగ పెడకు, నువ్వు మంచం మీద ఉన్నా నేనున్నాను కదా, నేను వెళ్ళి నీ తోటను చాలా జాగ్రత్తగా చూస్తాను అని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే ఈ మాటలు వీడు అన్నాడో బామ్మగారికి కొంచెం ధైర్యం వచ్చింది. సరేరా బాబు అని చెప్పింది. బామ్మగారికి మరి మాట ఇచ్చినట్టుగానే వాడు తోటలోకి వెళ్ళాడు. ఆ తోటలో ఎంతో జాగ్రత్తగా చూడడం మొదలెట్టాడు. ప్రతి మొక్కకి ఆకుని తడపడం మొదలెట్టాడు. పువ్వుని మరి నీళ్లతో ముంచడం మొదలెట్టాడు. అలాగా ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా శుభ్రంగా ఉంచడం, జాగ్రత్తగా చూడడం మొదలెట్టాడు. ఇలాగా రోజు చేస్తున్నాడు. ఎంత జాగ్రత్తగా చేస్తున్నాడంటే బామ్మగారి కంటే ఎక్కువ శ్రద్ధగా
బామ్మగారి కంట ఎక్కువసేపు అక్కడే ఉండి ఆ తోటనంత జాగ్రత్తగా చూడడం మొదలెట్టాడు. ఇలా ఒక 2-3 మాసాలు అయింది. 2-3 మాసాలు అయ్యేసరికి బామ్మగారికి జబ్బు కొంచెం తగ్గింది. కొంచెం లేచి తిరిగి ఓపిక వచ్చింది. ఈ ఓపిక రాగానే దృష్టి అంతా ఆ తోట మీద ఉంది. వెంటనే మనవడిని పిలిచింది. మనవడిని తీసుకుని తోటలోకి వెళ్ళింది. తీరా తోట దగ్గరికి వెళ్ళి చూసేసరికి నిర్ఘాంతపోయింది. కారణం ఏంటంటే తోట అంతా ఎండిపోయి చచ్చిపోయింది. ఆశ్చర్యం వేసింది. దాంతోపాటు మనవడి మీద కోపం కూడా వచ్చింది. వెంటనే మనవడిని, ఎరా ఏంటి నేను చెప్పిందేటి, నువ్వు చేసిందేటి అని చెప్పి గట్టిగా గదవాయించేసరికి ఆడు బిక్కమొహం వేశాడు. ఏమిటో బామ్మ, నాకేం తెలీదు. నేను చాలా జాగ్రత్తగా చూశాను, నీకంటే ఎక్కువ శ్రద్ధగా చూశాను. నేను ఆకాకుని తడిపాను, పువ్వుని నీళ్ళలో ముంచాను. ఎంత శుభ్రంగా చేసినా సరే మరి ఈ తోట ఇలా అయిపోయింది, నాకేం అర్థం కావట్లేదు బామ్మ అన్నాడు. అప్పుడు బామ్మగారు అన్నారు, ఎరా ఆకాకుని నీళ్ళలో ముంచానంటున్నావు, పువ్వుని నీళ్ళలో తెచ్చానంటున్నావు, ఇన్ని చేశానంటున్నావు, వేళని ఏం చేశావురా అని అడిగింది. ఎప్పుడైతే వేళ్ళని ఏం చేశావురా అంటే ఆ కుర్రవాడు ఆశ్చర్యపోయాడు. ఎంచేతంటే వాడికి వేళ్ళ సంగతి తెలీదు. వేళ్ళేమిటి బామ్మ అన్నాడు. అప్పుడు చెప్పింది, వేళ్ళేమిటి అంటావేంట్రా, వేళ్ళు భూమిలో ఉంటాయి, అవి నీకు కనపడవు. మొక్క ఉంటుంది, కానీ ఈ కనపడే మొక్కకి ఆ కనపడని వేళ్ళే ఆధారం. నువ్వు పోషించవలసింది మొక్కనే కాదు, వేళ్ళని అని చెప్పేసరికి వాడు ఆశ్చర్యపోయాడు. ఎంచేతంటే వాడికి వేళ్ళ సంగతి తెలీదు. ఎంచేతంటే వేళ్ళు భూమిలో ఉంటాయి, కనిపించవు. మొక్క అంటే అంతే అనుకున్నాడు. దాన్నే పోషించడం మొదలెట్టాడు. ఎంత పోషించినా అవి చివరికి వాడిపోయి వడిలిపోయి ఎండిపోయినాయి. అంచేత ఏంటంటే ఇప్పుడు లోకంలో మానవులు కూడా అలాగే ఉన్నారు. ఎంచేతంటే ఇక్కడ కనపడే దేహం ఉంది, కనపడని ఆత్మ ఉంది. అందరూ ఏం చేస్తున్నారంటే ఈ కనపడే దేహాన్ని పోషిస్తున్నారు, కానీ కనపడని ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు. అంచేత ఎంత దేహాన్ని పోషించినా ఆత్మను నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రోగాలు, జబ్బులు మరి ఇటువంటి ఎన్నో సంక్రమించి నానా ఇబ్బందులు పడుతున్నారు. అంచేత మరి చూడండి, కొంచెం ఆలోచించండి. ఈ మొక్కకి వేళ్ళు కూడా ఉంటాయన్న సంగతి తెలియని వాడిని మనం ఏమనొచ్చు? తెలివి తక్కువ అనొచ్చు, లేకపోతే అజ్ఞాని అనొచ్చు, లేకపోతే మరి ఇంకేదైనా మనం అనొచ్చు. వాడిని ఏదైనా అనొచ్చని ఎలా అనుకుంటున్నామో మనల్ని కూడా అదే అనొచ్చు. ఎంచేతంటే వాడికి కనపడని వేరు గురించి ఎలా తెలీదో కనపడని ఆత్మ గురించి మనకు కూడా తెలీదు. అంచేత ఎప్పుడైతే మనం ఈ ఆత్మను నిర్లక్ష్యం చేశామో ఈ శరీరం కూడా రకరకాల రోగాలతో మరి రకరకాల ఈ యొక్క రుగ్మతలతో మరి ఇబ్బందులు మనం పడుతున్నాం. అంచేత ఇక్కడ మనం గమనించండి, ఆ వేరును పోషించడం మానేసి మొక్కను ఎంత పోషించినా వేరు చీడపీడలు పట్టి ఇదవుతుంది. ఆ వేరు కాకుండా ఆ మొక్కను తీసుకెళ్ళి ల్యాబొరేటరీలో ఇస్తే ఈ జబ్బు వచ్చింది, ఆ జబ్బు వచ్చింది, ఈ మందు కొట్టండి, ఆ మందు కొట్టండి అంటారు. ఎంత చేసినా వేరును పోషించకుండా మామూలు స్థితికి రాదు. అలాగే మనం కూడా ఏం చేస్తున్నామంటే మూలము ఆత్మ దగ్గర ఉంటే ఈ శరీరానికి ఏదైనా వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేయించి ఏదో మందు వాడుతున్నాం. ఎంత చేసినా మళ్ళా మనం రోగగ్రస్తం అవుతున్నాం. అంచేత పోషించవలసింది వేరుని ఎలాగో చూడండి, అలా వడిలిపోయినటువంటి మొక్కకి మళ్ళా వేరుని పోషిస్తే మళ్ళా ఎలా నవనవలాడుతుందో, అలాగే రకరకాలైనటువంటి రుగ్మతలతో బాధపడేవారికి ఆత్మను పోషిస్తే మళ్ళా శరీరం మళ్ళా మంచి స్థితికి వస్తుంది. అంచేత మరి ఆత్మను పోషించాలి. మనం అడగచ్చు, మీరు
ఏదో వేరినంటే మనం పోయగలం కానీ నీళ్ళు ఆత్మను అలా పోషిస్తామండి. ఆత్మను పోషించే మార్గమే మరి పత్రి గారు మనకు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మన శ్వాస మీద ధ్యాస ఉంచుతామో ఆటోమేటిక్గా మన ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయినాయో విశ్వంలోని ప్రాణశక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఆ శక్తి మనలో ప్రవేశించిందో ఆ శక్తే ఆత్మకు ఆహారం. ఆ శక్తి ఆత్మని చైతన్యవంతం చేసి మళ్ళా తద్వారా శరీరం అంతా శక్తివంతం అవుతుంది. అంచేత ఈ విషయం మనం తెలుసుకొని ఆత్మను పోషించే ప్రయత్నం మనం చేయాలి. ఎంచేతంటే ఆత్మను పోషించకపోతే శరీరము రోగగ్రస్తం అవడం ఏంటి అనేటువంటి సందేహం మనకి కలగచ్చు. ఎలాగంటే మీరు చూడండి, మనకు వచ్చే రోగాలు కారణం 3 రకాలు. ఏమిటంటే 1 భౌతిక కారణం, 2 మానసిక కారణం, 3 ఆధ్యాత్మిక కారణం. భౌతిక కారణం అంటే సహజంగా అందరూ ఊహించేటువంటి, అందరూ చెప్పేటువంటి కారణాలు. ఏదో తినకూడని ఆహారం తిన్నాం, వాతావరణంలో మార్పు వచ్చింది, లేకపోతే చేయకూడని పని ఏదో చేసాం, లేకపోతే ఇటువంటి కారణాల వల్ల వచ్చేటువంటి రోగాలు. ఇవి డాక్టర్లు ఇచ్చే మందుల వల్ల వీటి వల్ల ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఆ జలుబు కానీ, ఆ దగ్గు కానీ, ఆ జ్వరం కానీ ఇటువంటివన్నీ. అవి కాకుండా కొన్ని రోగాలు మనం చూస్తున్నాం. అవి ఎంత మందులు వాడినా ఏం చేసినా అవి నయం కావట్లా. అవి దీర్ఘకాలిక రోగాలని కూడా మనం చెప్తూ ఉంటాం. మరి ఎందుకు వచ్చాయి అంటే డాక్టర్లు చెప్తారు, ఇవన్నీ సైకోసోమాటిక్ డిసీజెస్ అంటే మానసిక కారణాల వల్ల వచ్చేవి. అంచేత ఇవి ఎప్పుడూ ఉండేవే, అందుచేత వాటికి దీర్ఘకాలిక రోగాలని పేరు పెట్టి మరి అది ఎప్పుడూ మందులు వాడుతూ ఉండాలని చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే దానికి ముఖ్యంగా ఒక కారణం ఉంది. ఏంటి అంటే మీరు చూడండి, కర్మ, క్రియ అనేటువంటి 2 పదాలు ఉన్నాయి. కర్మ అంటే పని. అంటే కర్మ అంటే మన ప్రమేయంతో జరిగే పనిని కర్మ అంటాం. మన ప్రమేయం లేకుండా జరిగే పనిని క్రియ అంటాం. కర్త అంటే చేసేవాడు. ఆ కర్మ అనేటువంటిది అంటే మనం ప్రమేయంతో జరిగే పని. అంటే వాడిని కొట్టాలనుకున్నాం కొట్టాం, వాడిని తిట్టాలనుకున్నాం తిట్టాం, లేకపోతే ఆ టీవీ చూడాలనుకున్నాం చూసాం, లేకపోతే వాడిని నిందించాలనుకున్నాం నిందించాం, లేకపోతే వాడికి సాయం చేయాలనుకున్నాం సాయం చేసాం, సేవ చేయాలనుకున్నాం సేవ చేసాం. మన ఈ అంచేత కర్మకి ఫలితం ఉంటుంది, ప్రమేయం ఉంది కాబట్టి. క్రియ అంటే ఏంటంటే మన ప్రమేయం లేకుండా జరిగే పని. మన ప్రమేయం లేకుండా జరిగేటువంటి పనిని క్రియ అంటారు. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మనకి చూడండి, శ్వాస జరుగుతూ ఉంటుంది. అంటే గాలి బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది. ఇక్కడ మనం ఏమైనా దీని ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా, గాలిని బయటికి రా లోపలికి వెళ్ళు అని మనం ఏం చెప్పట్లా. మన పనులు మనం చూసుకుంటున్నాం, రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, చూస్తున్నాం, ఏదైనా చేస్తున్నాం. మనం మన పని మనం చేసుకుంటూ ఉంటే దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. మరి ఇక్కడ మన ప్రమేయం లేకుండా ఈ పని జరుగుతుంది కాబట్టి దీన్ని మనం క్రియ అన్నాం. ఈ శ్వాస మన ప్రమేయం లేకుండా జరుగుతుంది కాబట్టి శ్వాసక్రియ అన్నాం. అలాగే మన ప్రమేయం లేకుండా ఇంకా చాలా పనులు మన శరీరంలో జరుగుతున్నాయి.